బ్రేకింగ్ న్యూస్ మనం చూసినట్లయితే చిన్నారులను అమ్ముతున్నటువంటి ముఠాని అరెస్ట్ చేసినట్లు సిపి సుధీర్ బాబు చెప్పారు. అప్పుడే పుట్టినటువంటి పిల్లలను గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణలో అమ్ముతున్నట్లుగా మరి తెలుసుకున్నటువంటి పోలీసులు 11 మంది గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేయడం జరిగింది. రాచకొండ పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా చివరి రోజుకు చేరుకుంది. శివరాత్రితో మహాకుంభమేళా ముగియనున్న సందర్భంగా మరి దేశం నలుమూల నుంచి ప్రపంచవ్యాప్తంగా మరి భక్త జన సంద్రంగా మారినటువంటి ప్రయాగరాజ్ను మనం చూసి ఉన్నాం. ఇక్కడ రేపు ఒక్కరోజే 3 కోట్ల మంది పైగా అక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించేటటువంటి అవకాశాలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు అమృత స్నానం అనేది చేయడం జరుగుతుంది. మహాకుంభమేళాలో ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో ఎంతో పుణ్యము సిద్ధిస్తుందని చెప్పేసి ఇక్కడ మనం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత మరి ఇంకా ప్రముఖులు, రాజకీయ నాయకులు, తర్వాత విఐపీలంతా కూడా వచ్చి చివరి రోజైనటువంటి శివరాత్రి రోజున మహాకుంభమేళాకు అటెండ్ అయ్యి ప్రయాగ్రాజ్ వద్ద మరి త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించి మరి అక్కడి నుంచి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అమృత స్నానం ఆచరించడం కావచ్చు, ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమంలో స్నానం చేసిన భక్తులు మరి ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి ఒక మోక్ష సిద్ధి మాకు ప్రాప్తించింది అనేటువంటి భావనలో ఉన్నారు. పలువురు సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మరి ఈ మహాకుంభమేళాలో అటెండ్ అవ్వటం అనేది పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నామని చెప్పేసి పలువురు వారి యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని వ్యక్తపరచడం అనేది జరిగింది. కాబట్టి మహాకుంభమేళ విజయవంతంగా ప్రారంభమై విజయవంతంగా ముగిసినందుకు భక్త జన సంద్రంగా మారినటువంటి ఈ మహాకుంభమేళ విజయవంతంగా మరి ఉత్తరప్రదేశ్ మరి ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా కేంద్ర సర్కారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా ముగించే భాగ్యం కలగజేశారని చెప్పేసి కూడా భక్తులంతా మరి వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. జై హింద్.